నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు పర్యటనకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చెల్లకూరు జాతీయ రహదారి వద్ద గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. నెల్లూరు పర్యటనకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు వెళుతున్న మంత్రి నారా లోకేష్ కు చెల్లకూరు జాతీయ రహదారి వద్ద గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ కార్యకర్తలను పలకరిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అట్లా జరగల పాదయాత్ర మన నాయకులు భోజనానికి వెళ్తారు. మన క్యాడర్లో వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి
తెంచి స్వరాజ్య పోరాటమించి ధన్యవాదాలు. లోకేష్ బాబు గారి పర్యటన నెల్లూరులో రేపు మార్నింగ్ ఉదయం సాయంత్రం దాకా ఉంటారు. దాంట్లో భాగంగా గూడూరులో మార్గ మధ్యంలో పోతున్నటువంటి లోకేష్ బాబు గారికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాడు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతకి రెట్టింపు ఉత్సాహంగా ఈరోజు మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా మా లోకేష్ బాబు పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో అభిమానం చెక్కు చెదరలేదన్న నిదర్శనం ఈరోజు గూడూరులో ఆయన వచ్చినటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ అందరం కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మనందరికీ పెద్ద మా మోడీ గారికి అందరం కూడా ఎప్పుడు ఎల్లవేళలా సహకరిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ బాబు విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు నాయకుడు అయినా అందరినీ పేర్లు పెట్టి పిలిచేటువంటి మంచి వ్యక్తి కాబట్టి కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడికి స్వాగతం అయిన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి దండం పెడుతున్నానైనా మహిళల గౌరవం ఏంటి, మీరు మహిళలను కూడా తోయేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో మహిళలు అంటే చాలా గౌరవంగా ఉంటారు నాయకులు. ఇక్కడ ముందు మాత్రం బాగానే ఉంటారు, తర్వాత మీరు తోసేస్తున్నారు. దయచేసి ఈసారి అట్లా చేయదు నేను దండం పెడతాను. ఎందుకంటే మనకి ఆరోగ్యాలు బాగా ఉండవు, పడిపోతే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి ముఖ్యంగా యువతని కోరుతున్నా. యువత రావాలా కాదంటం లేదు, కానీ మహిళల పట్ల కొద్దిగా మీరు కూడా వాళ్ళకి ఆస్కారం ఇస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తూ మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మీడియా మిత్రులకి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇంత రాత్రి అయినా కానీ ఓపికగా మీడియా మిత్రులు ఉన్నందుకు కూడా అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రేపటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గూడూరు మండల నాయకులు జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటారు. మొహరం అనేది పండుగ కాదని తమ పూర్వీకులు న్యాయ పక్షాన పోరాటం చేసి వీరమరణం పొందడం పట్ల సంతాప దినాలుగా జరుపుకునే కార్యక్రమాన్ని కాగితాలపూరు గ్రామానికి చెందిన షియా ముస్లింల విశ్వాసం. కాగితాలపూరు గ్రామంలో జరుగుతున్న మొహరం సంతాప దినాలు సోమవారంతో ముగిశాయి. గత 2 రోజులుగా ఇక్కడి మసీదులలో అగ్నిగుండాలు ఏర్పాటు చేసి నిప్పులపై నడుచుకుంటూ వెళుతూ తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. ఆదివారం సాయంత్రం మాతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ కత్తులతో తమ ఒంటిపై ఘాట్లు వేసుకుని భూమిపై రక్తం చిందిస్తూ విషాద గీతాలను పాడుకున్నారు. ఈ విధంగా చేస్తే తన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని షియా ముస్లింల నమ్మకం. అనంతరం పీర్ల పంజాలను అందంగా అలంకరించి పూజలు నిర్వహించిన తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. ఇక్కడ గ్రామంలో హిందూ ముస్లింలు ఐక్యంగా కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ శివరామకృష్ణారెడ్డి, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. गरीबों का काफिला पहुंचा दमश्क में जो गरीबों का काफिला पहुंचा दमश्क में जो गरीबों का काफिला पहुंचा के मालों का फसाया वो हुसैन पानी दिल खोल के दुश्मन को पिलाया वो करबला तुझ में
మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో సోమవారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించి ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం, ఎవరికి గాయాలు జరగకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీలో నివసించే ఎస్కే మీరాబాషా అనే వ్యక్తి చిన్న గ్యాస్ సిలిండర్ పై వంట చేస్తూ ఉండగా సిలిండర్ పైభాగంలో గ్యాస్ లీక్ అయి మంటలు రావడంతో చాకచక్యంగా సిలిండర్ ను బయటకు విసిరేశాడు. మంటలు అంటుకున్న సిలిండర్ పేలి పెద్ద శబ్దం సంభవించింది. దీంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని, ఆ భగవంతుడే తమను రక్షించాడని మీరాబాషా పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సప్తాహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుంచి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అఖండ నామ సప్తాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లికి సేవ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
పాలిచెర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారం రోజున విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం రోజున అన్నదానం ఉభయదాతలుగా గూడూరు వాత్సవ్యులు బొందిలి మోతి చతుర్వేద్ సింగ్, బొందిలి లక్ష్మీ నారాయణ్ సింగ్, బొందిలి రవి సింగ్, బొందిలి వాణి సింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదానం ఉభయదాతలుగా నిర్వహించారు. నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం మహదేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. జరుపుకుంటే ఆర్త పడుతుంది ఎవరికైనా. కప్పు నిండులే ఎంత రామేశ్వరైశ్వరనగనాదో వేరాధవైశ్వరనాద ఆరాధ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు మందస్సరధిభోదేవినాదాం విష్ణుమూర్తిషో మయ్యజ్ఞస్వం భట్టారస్మింద్రస్తమో రుద్రదైనం విష్ణవే చిరన్నిర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాందద ప్రయతి నారాయణ गरीबों का काबुला पहुंचा, दमश्क में जो गरीबों का काबुला
काफिला पहुंचा, दमिश्क में जो गरीबों का काफिला पहुंचा, हो गया बाबा शहीद, सचना से नष्ट करें तुम तो, जाओ करें तुम तो, के मालों का मसाया वो हुसैन, मंदिर तोड़ के दुश्मन को पिलाया वो ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.